కర్నూలు మెగా సిరీ ఫంక్షన్ హాలులో నందు గురు శిష్యుల ఆత్మీయ సమ్మేళనం 30 ఏళ్ల తర్వాత గురు శిష్యుల ఆత్మీయ కలయిక ఘనంగా అపూర్వ విద్యార్థుల సమ్మేళనం కర్నూలులోని స్వామి వివేకానంద బాల విద్యా మందిర్ 1995-96 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పేరు పేరున గుర్తు చేసుకుని ఘనంగా సన్మానించారు. గురువులు శిష్యుల మధ్య ఉండాల్సిన ఆత్మీయతకు ఈ సమావేశం చక్కని ఉదాహరణగా నిలిచిందని పూర్వ ఉపాధ్యాయుడు కోదండ రామయ్య అన్నారు. వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. పలువురు టీచర్లు విద్యార్థులతో చాలా సంతోషంగా మాట్లాడుతూ మాకు గుర్తుపెట్టుకుని ఎంతో మంది టీచర్లను గెలిచినందుకు విద్యార్థులకు పేరు పేరున శుభాకాంక్షలు తెలిపారు. మీలాంటి విద్యార్థులు చదువుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉందని టీచర్లు అన్నారు. దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వం ఉచితజ్ఞత అభ్యాసేన లభ్యంతే చత్వార సహజ గుణాః అని ప్రతి మానవుడు కూడా ఒక దాన గుణం కానీ ప్రియంగా మాట్లాడడం కానీ అవసరానికి ధైర్యంగా పట్టు సాధించడం ఒక చేప కొలంలో ఉంటుందంట. చేప అంటుందంట కొలంతోటి, కొలంలో నీటితోటి, అరే నువ్వు నా కన్నిటిని ఎప్పుడు చూడలేవురా అంటే అప్పుడు ఆ నీరు అనిందంట మన రాములకి, అరే పిచ్చోడా నువ్వు నా గుండెల్లో రా, నీ కళ్ళని చూడాల్సిన అవసరం లేదు అని అన్నాడు. అంటే స్నేహం అనేది అదేవిధంగా ప్రాణస్నేహితుడు ఎలా ఉంటా అంటే చిరునవ్వుతో చూసేవాడు స్నేహితుడైతే, చిరునవ్వు వెనుక బాధని కష్టాన్ని చూసేవాడు కూడా ప్రాణ స్నేహితుడు. ఒక స్నేహితుడు కోపడితే కేవలం కోపం మాత్రం చూసేవాడు స్నేహితుడైతే, ఆ కోపం వెనుక అవతల వ్యక్తి ఎందుకు చనిపోతున్నాడు వాడిని బాగుపరచాలనే ఒక మంచి సంకల్పంతో వాడిని కోపపడించాడు కదా, ఆ కోపాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన స్నేహం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క కృతజ్ఞతలు. 96 10th పాస్డ్ అవుట్. వీళ్ళు మన యొక్క స్వామి వివేకానంద బాల విద్యా మందిర్ కోట కర్నూలులో విద్యను అభ్యసించి వివిధ రంగాల్లో వివిధ పనులలో చాలా సంస్కారవంతంగా తమ విధులను నిర్వహిస్తున్నారు. వీళ్లకు విద్యను నేర్పించినటువంటి బాల విద్యా మందిర్ ఉపాధ్యాయ బృందం ఇక్కడంతా ఉన్నది. వీళ్ళందరూ ఆత్మీయ సమావేశంలో గురు శిష్యులు అంటే ఎలా ఉండాలి అన్నది ఒక ఉదాహరణగా మీ ముందు ఉంచడం అనేది మన కర్నూలు నగరము, జిల్లా, ఆంధ్రప్రదేశ్కే తలమానికం కావడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయము. ధన్యవాదాలు. నా పేరు కోదండ రామయ్య, స్వామి వివేకానంద బాల విద్యా మందిర్ ఉపాధ్యాయుణ్ణి. అదేవిధంగానే అదే కాంపౌండ్లో స్వామి వివేకానంద సంస్కృత పాఠశాల విద్యార్థిని, అక్కడనే హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయినాను. ధన్యవాదాలు. 1995-96 10th పాస్ అవుట్ వివేకానంద బాల విద్యా మందిర్ స్కూల్కి సంబంధించిన బ్యాచ్. ఈరోజు 30 సంవత్సరాలు అయింది. ఇది 2026 కరెక్ట్గా 30 సంవత్సరాల తర్వాత మేమందరము మళ్ళీ మా గెట్ టుగెదర్ అసోసియేషన్ లాగా ఇప్పుడు ఫామ్ అయ్యి మేమంతా మా గురువుగారులని 30 ఏళ్ళకి గుర్తుపెట్టుకొని అందరినీ పేరు పేరున పిలిచి వాళ్ళని సత్కారం సన్మానం చేసే గౌరవం మాకు దక్కినందుకు, వాళ్ళందరూ మమ్మల్ని మన్నించి ఇంత టైం మాకు కేటాయించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అట్లే మా స్కూల్ గ్రూప్ అందరూ ఆల్మోస్ట్ కొద్దిమంది తప్ప అందరూ అటెండ్ అయ్యారు. దీనికి అందరం సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఈరోజు. మా స్కూల్ గురించి ఫస్ట్ ఒకటే పదం మా స్కూల్కి ఎప్పుడు ఎంట్రీలో ఉంటుంది, శీలేన శోభతి విద్య. అంటే క్యారెక్టర్
మోర్ ఇంపార్టెంట్. అప్పుడే మనం చదువుకున్న చదువుకి విలువ అని. సో అది మా స్కూల్ సంస్కారము. దాని గురించి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను ప్రవీణ్ కుమార్, డాక్టర్, మెడికల్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్. ఇదే స్కూల్లో నేను 4th 5th క్లాస్ చదివాను, వివేకానంద స్కూల్లో ఫస్ట్ నేర్చుకునేది క్యారెక్టర్. ఫస్ట్ చదువు ఎంతైనా ఉండొచ్చు, కానీ ప్రవర్తన ఉంటే చదువు ఆటోమేటిక్గా వస్తుంది. చదువు ఉన్నోనికి ప్రవర్తన లేకపోతే ఎందుకు పనికిరాడు. సో ఆ ప్రవర్తన మాకు నేర్పించింది మా గురువులు. ఫస్ట్ పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, చదువు తర్వాత మీరు ఎలా బిహేవ్ చేయాలి అనేదంతా నేర్పించింది మా గురువు గారు. సో మేము ఎన్నటికీ కూడా ఇప్పుడు మేము నిలబడినామంటే కారణం మా గురువుల గారే. ఇప్పుడు నేను డిస్ట్రిక్ట్ కోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్నాను. అక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనేది చిన్నప్పటి నుంచి మనకు తల్లిదండ్రులు ఇస్తారు. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నేర్పించింది మా గురువు గారు. సో మేము ఈరోజు 30 సంవత్సరాల తర్వాత మా గురువు గారులందరినీ ఇలా ఒకే చోట వేదిక మీద చూసి మేము ఎంత గర్వపడుతున్నామో. వాళ్ళందరూ మా కోసం వచ్చి ఏజ్లో కూడా ఇప్పటి వరకు వాళ్ళు భోజనం చేయలేదు, ఇంకా వెయిట్ చేసి మేమేం చెప్తామో అని వింటున్నారు. సో ఇంత మంచి గురువులను మాకు అందించినందుకు ఆ విద్యా సంస్థకి కానీ, ఆ గురువులకు కానీ, విద్యార్థుల తరఫున అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. నా పేరు హరిత, కర్నూలు అడ్వకేట్. నా పేరు రామకృష్ణ యాదవ్, కర్నూలు జిల్లా స్విమ్మింగ్ సెక్యూరిటీ కూడా నేనే. ఈరోజు ఎక్కడ జరిగిన ఆనందం ఎక్కడ ఉంటుంది అంటే, మన స్కూల్ బ్యాచ్ ఫ్రెండ్స్ మన టీచర్స్ని ఇన్వైట్ చేసుకొని ఈరోజు ఒక వైభవంగా వాళ్ళకి సన్మానం చేసుకునే అదృష్టం మా స్టూడెంట్స్ అందరికీ కలిగింది ఈరోజు మా అందరికీ. కానీ చాలా కష్టపడినాము. ఈ ప్రోగ్రామ్స్ ఇచ్చేందుకే కొంతమంది ఇంకా రాలేకపోయినారు. దాదాపు 20 మెంబర్స్ దాకా ఈ 20 డేస్లోనే ఈ ప్రోగ్రామ్స్ ఇచ్చేయడం జరిగింది. కానీ ఇంత అద్భుతంగా జరుగుతుందని అనుకోలేకపోయినాము. చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమంటే, ఆనందం ఎక్కడ ఉంటుంది అంటే 10th క్లాస్ స్టూడెంట్స్ దగ్గర కలిసినప్పుడు తెలిసిన ఆనందం ఎక్కడా దొరకదు. కాబట్టి మేము చెప్పేది ప్రతి ఒక్కరికి ఏమంటే, అందరూ ఫ్రెండ్సే ఉంటారు, కానీ 10th క్లాస్ ఫ్రెండ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటారు. కానీ ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మా గురువులందరూ ఇక్కడికి వచ్చి మేము సన్మానిస్తే మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేమందరం స్వామి వివేకానంద బాల విద్యా మందిర్ స్టూడెంట్సే. 10 to 10th క్లాస్ ఒకటే స్కూల్ చదివినాం. వాళ్ళు చూపించిన అభిమానం, ప్రేమ, ఆ ప్రవర్తనలు ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. ఈరోజు కూడా మేము కర్నూలులో రామకృష్ణ కొన్ని సేవలు చేస్తున్నాడు ఇంకా ప్రజల కంటే అక్కడ నేర్చుకున్న ప్రవర్తన, విద్య వాళ్ళు చూపించినదే. వాళ్ళందరికీ మా పేరు ధన్యవాదాలు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అని చెప్పండి.